హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈసారి మా ప్రయాణం కొత్తగూడెం అండి. కొత్తగూడెంలో మా ఫ్రెండ్ వాళ్ళ మనవాళ్ళకి పంచెలు ఇస్తున్నారంటే ఆ ఫంక్షన్కి వెళ్ళామన్నమాట. వాళ్ళు ఇక్కడ సూర్య ప్యాలెస్లో బుక్ చేశారు రూమ్ నుంచి బయటకు వచ్చేస్తున్నామండి. ఎందుకో తెలుసా అండి, ఫంక్షన్ అయిపోయింది, మార్నింగ్ అనమాట, ఖాళీ చేసి వచ్చేస్తున్నాం. భద్రాచలం వెళ్ళడానికండి. మా మొహంలో ఆనందం మీకు కనిపిస్తుందా? భద్రాచలం వెళ్ళి రాములు వారి దర్శనం చేసుకోవాలనే ఆనందం అండి. ఇక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత బస్సు ఎక్కామండి. అసలు నేను పుట్టిన తర్వాత ఇదే ఫస్ట్ టైం అండి భద్రాచలం వెళ్ళటం. అందుకని ఆనందం అయితే మా ముగ్గురు మొహాల్లో కనిపిస్తుందండి. ఇగోండి, ఇక్కడ రూమ్స్ బుక్ చేసుకున్నాం అనమాట. అయితే ఇక్కడ బుక్ చేసుకుని 100 గదుల సత్రంలో మాకు రూమ్ ఇచ్చారండి. ఇక అక్కడైతే అన్నీ కదంబ వృక్షాలేనండి, మీకు కనిపిస్తున్నాయి కదా, అంతా కదంబ వృక్షాలే పెట్టారండి ఇక్కడంతా కూడా. రూమ్లోంచి వచ్చి ఆటో మాట్లాడుకుని మాకు ఇచ్చిన గదుల దగ్గరికి వెళ్ళాలన్నమాట. అక్కడికి వెళ్తున్నామండి. ఇదండి మాకు ఇచ్చిన రూమ్ అనమాట. అయితే డబుల్ బెడ్రూమ్ తీసుకున్నామండి, నలుగురు ఉన్నాం కదా అని డబుల్ బెడ్రూమ్ తీసుకున్నాము. ఇక్కడ ఈ బెడ్ ఇచ్చారనమాట, విశాలంగా ఉందండి ఈ రూమ్. ఈ బెడ్ ఇలా ఇచ్చారు. ఇక్కడ ఒక బాత్రూమ్ అండి. ఇది మామూలు మోడలే ఇచ్చారండి. అంటే ఎవరికైనా తెలుస్తుందని వివరంగా చూపిస్తున్నానండి. ఇక్కడికి వచ్చే వాళ్ళకి రూమ్ కోసం తీసుకునే వాళ్ళకి బాగుంటుందని. ఇది ఒక బెడ్ అండి. నెక్స్ట్ పక్కనే ఇంకో రూమ్ లాగా ఇచ్చి ఇక్కడ ఒక బెడ్ ఇచ్చారనమాట, డబల్ బెడ్. ఇట్లా అండి, ఇదిగోండి. మా ఫ్రెండ్ భారతి గారు చూసారా, పుష్ప గారు ఎలా నవ్వుతున్నారో. ఇక్కడైతే అలమర్లండి చూడండి, ఏమన్నా పెట్టుకోవడానికి. ఓ పక్క వాష్ బేసిన్ ఇచ్చారు, ఈ పక్క కూడా బాత్రూమ్ ఉందండి. ఇదైతే వెస్ట్రన్ మోడల్ ఇచ్చారనమాట. ఇక ఆ రూమ్లోంచి మన స్నానాలు అవి చేసుకుని చక్కగా వచ్చేసామండి. ఇక్కడ గుడి దగ్గరికి వచ్చామన్నమాట. ఇదండి గుడి ప్రాంగణం మొత్తం. ఇటు సైడ్ ఏమో మెట్లు ఉంటాయండి లెఫ్ట్, అటు ఎక్కలేమని చెప్పని ఈ పక్కన కొంచెం అప్పు ఇలా ఉంటుందన్నమాట. అక్కడైతే ఆటోలో వెళ్ళి అక్కడ దిగామండి. ఈ పైకి ఎక్కిన కొంచెం ముందుకు నడిచిన తర్వాత ఇక్కడ గోశాల ఉంటుంది. ఇక్కడ కూడా గోవుకి పెట్టడానికి కూడా అవన్నీ ఇస్తారనమాట. లోపల కృష్ణయ్య ఉన్నాడండి. గోశాల అంటే కృష్ణుడు ఉండేది కామనే అనుకోండి. అలా అనమాట ఇక్కడ. తర్వాత ఈ ప్రాంగణం అంతా కొంచెం చుట్టూ ఇలా ఉంటుందండి. ఇదిగో చూసారా, ఇలా ఉంటుందన్నమాట. ఈ పక్కనే ఈ మనకి లిఫ్ట్ ఉంటుందండి. నడిచి వెళ్ళేవాళ్ళు మెట్లు ఎక్కి వెళ్ళిపోవచ్చండి. లేదు లిఫ్ట్ ఎక్కి కొంచెం పెద్ద వయసు వాళ్ళకి లిఫ్ట్ ఉందండి. ఒక నలుగురిని అలా అలౌ చేస్తారనమాట లిఫ్ట్లోకి. మేమైతే లిఫ్ట్లోనే వెళ్ళిపోయాంలేండి. గోసేవ దీని పక్కనే ఉందన్నమాట. ఇదిగోండి, ఇక్కడ చూసారా అమ్మవారు ఉన్నారు, సరస్వతీదేవి. ఇది చిత్రకూట మండపం అండి. ఇటు పక్కేమో వాల్మీకి మహర్షి, రామాయణకర్త ఆయనే కదండి, వాల్మీకి మహర్షి అనమాట. ఇవి చూసుకుని మేము ఇవి వచ్చేసామండి. అయితే ఈ పక్క నుంచి దారి అనమాట. ఇదిగోండి, ఇలా గోశాల ఇదంతా మీకు ఆల్ ఓవర్గా చూపిస్తున్నాను, అంటే తెలియడం కోసం అండి. ఎవరన్నా కొత్తగా వెళ్ళే భద్రాచలం ఇప్పటికి చాలామంది వెళ్ళే ఉంటారండి. ఈ మెట్లు ఉన్నాయి చూసారా, అలా నడిచి ఎక్కిపోవచ్చు. లేదు లెఫ్ట్ సైడ్ అగోనండి, రామదాసు పక్కన కొంచెం మెట్లు ఉంటాయి అన్నమాట, అక్కడ మనం వెళ్ళొచ్చు. మేము నడిచి వచ్చిన దారి ఇదండి, నేను తర్వాత చూపిస్తున్నాను మీకు. ఇదిగోండి, ఇలా పైకి రాగానే పైన ఇదిగోండి భక్త శబరి, ఆ సీతారామ లక్ష్మణుల విగ్రహాలు. గర్భగుడిలో కూడా ఇలాగే ఉంటారండి అచ్చంగా. తర్వాత స్వామివారి దర్శనం అయితే అద్భుతంగా జరిగిందండి. మేము పవళింపు సేవ కూడా చూసాం ఆ రోజు రాత్రికి అక్కడే ఉండి. అది ఇంకా అద్భుతం అండి. అసలు ఎవరైనా వెళ్తే మాత్రం పవళింపు సేవ తప్పకుండా చూడండి. తర్వాత అన్నదానం జరిగే చోటుకి వెళ్ళి మేము భోజనం కూడా చేసాం, స్వామివారి ప్రసాదం తీసుకున్నాం. మీకు ఈ వీడియో నచ్చిందా అండి? నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.